రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరువలో ఉన్న నారాయణ సిబిఎస్ఈ స్కూల్ హాస్టల్ బ్రాంచ్ నందు ఆదివారం అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరువలో నారాయణ సిబిఎస్ఈ స్కూల్ హాస్టల్ బ్రాంచ్ నందు అవగాహన సదస్సు ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయు విశ్రాంత లెక్చరర్ మురళీకృష్ణ, సిబిఎస్ఈ ఆర్ఎండ్డిహెచ్ పై శ్రీనివాసరావు, నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ లో ఒకరైన గంటా రవితేజ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ గంటా రవితేజ మాట్లాడుతూ, నాటి చిన్న విద్యా సంస్థ ఈనాడు అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగిందో, నారాయణ విద్యా సంస్థలు ఎందుకు విద్యా విధానంలో అగ్రగామిగా ఉన్నాయో వివరించారు. వై శ్రీనివాసరావు మాట్లాడుతూ, సిబిఎస్ఈ ప్రణాళికలు, నూతన విద్యా విధానాలు విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఏజీఎంలు, జోనల్ కోఆర్డినేటర్స్, పాఠశాలల ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. అమలాపురం ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అందరికీ నమస్కారం. ఈవేళ మన మధురాపూడి రాజమండ్రి క్యాంపస్లో పేరెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా మురళీకృష్ణ గారు రావటం మాకు ఎంతో సంతోషకరం. మనందరికీ తెలుసు, లాస్ట్ డిసెంబర్ దీన్ని భూమి పూజ చేసి మన రైతన్నల నుంచి ఈ బిల్డింగ్ మొదలుపెట్టాము. ఇవాళ మనకి ఆల్రెడీ కంప్లీషన్ స్టేజ్లో వచ్చింది. అండ్ ఈ క్యాంపస్లో మెయిన్గా మనకి ఫస్ట్ టైం రాజమండ్రిలో, ఈస్ట్ గోదావరిలో రెసిడెన్షియల్ క్యాంపస్ చేస్తున్నామండి. అండ్ దీనిలో సిబిఎస్ఈ విత్ ఒలింపియాడ్ అండ్ సిఓ ఇంటిగ్రేటెడ్ కరికులం రాబోతుంది. మనకి ముఖ్యంగా తెలుసుకోవాలంటే, సిఓ అన్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ర్యాంక్స్ వస్తున్నాయి. 30% ఆఫ్ ఐఐటి కానీ, నీట్ ర్యాంక్స్ కానీ మనకు వస్తున్నాయి. సో అటువంటి చక్కటి ర్యాంక్స్ మనకి ఇక్కడి నుంచి కూడా దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రియతమైన ఫౌండర్ గారు ఇక్కడ డెఫినెట్లీ మనం ఒక కొత్త క్యాంపస్ పెట్టి దానికి విత్ ఆల్ ఫెసిలిటీస్, ఇక్కడ ఒక సెంట్రల్ కిచెను, అలాగే మనకి ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ టెన్నిస్ కోర్టులు, ఇవన్నిటితో పాటు ఒక చక్కటి అట్మాస్ఫియర్లో ఈ క్యాంపస్ని నిర్వహించాలని ఈరోజు ఇక్కడ మన పేరెంట్స్కి అందరికి కూడా ఒక ఓరియంటేషన్ పెట్టి మన కరికులం ఎలా ఉంటుంది అనేది జరిగిందండి. మీరేం చెప్తారా? టీచర్ చెప్పింది వినడం ద్వారా చదువు వస్తుంది అనుకునేది అది కేవలం ఒక భ్రమ మాత్రమే. చదవడానికి ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారమే వెళ్ళాలి. దానికి ఒక ప్రధానంగా ఇవాళ చాలా మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్ కూడా. అంటే ఎలా చదవాలి, ఎలా ఉండాలి అనే ఆస్పెక్ట్లో నేను ప్రధానంగా చెప్పేది ఒక 2 పాయింట్స్. ఒకటి, ఫార్టిస్ ఎటే లెబరే అంటారు. ఫార్టే అంటే స్ట్రెంగ్త్, లెబరే అంటే ఫ్రీడమ్. అంటే స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంటేనే నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం అన్నీ డెవలప్ అవుతే నువ్వు ఫ్రీగా ఆలోచిస్తూనే నువ్వు చాలా స్ట్రాంగ్ కూడా అవుతావు. ఇది చాలా గొప్ప లాటిన్ స్టేట్మెంటు. అలాగే డొసిన్డో డెసిమస్ అంటారు, అంటే టీచ్ టు లెర్న్ అని. క్లాస్లో విన్నంత మాత్రాన స్టూడెంట్కి చదువు రాదు, రాసినా కూడా రాదు. ఆ నేర్చుకున్న విషయాన్ని అతను తన ఫ్రెండ్కో, ఇంట్లో ఎవరో ఒకరికి, ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎవరూ లేకపోతే ఆత్మను మించిన అద్దం ఉన్నదా అన్నారు. అంటే అద్దంలో ఎదురుగుండా నిలబడి తనకి తానైనా సరే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కాళిదాస్ బెస్ట్ ఫ్రెండ్ చెట్టు అని చెప్పాడు. కాబట్టి ఒక చెట్టుకైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరో ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వీ లెర్న్ థ్రైస్ వెన్ వీ టీచ్ అదర్స్. ఎడ్యుకేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సివిలైజేషన్ అన్నాడు ప్లాటో. సో నేర్చుకున్న విషయాన్ని ఇంకొకళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే స్టూడెంట్కి నాలెడ్జ్ అనేది వస్తుంది. అలాంటి మంచి వాతావరణం ఇక్కడ మనకి కనబడుతోంది. ఐ విష్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. రాజమండ్రిలో నూతనంగా ప్రారంభించేటటువంటి నారాయణ సిబిఎస్ఈ క్యాంపస్ని మనం ఈరోజు దీనికి సంబంధించి మనం పేరెంట్స్ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. తూర్పుగోదావరి నుంచి కానీ పశ్చిమ గోదావరి 2 జిల్లాల నుంచి 1500 మంది పిల్లలు, సుమారుగా 2200 మంది పిల్లలు, పేరెంట్స్ మొత్తం 3700 మంది పిల్లలు కలిపి వచ్చి రాయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మేజర్గా మా డైరెక్టర్ గారు రవితేజ గారు పాల్గొనడం, అదేవిధంగా జేఎన్టీయు ప్రొఫెసర్ గారు కూడా, మురళీకృష్ణ గారు కూడా పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మురళీకృష్ణ గారు కానీ, రవితేజ గారు కానీ, పిల్లలు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, వేటితో జాగ్రత్తగా ఉంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేటువంటి దాని మీద సుదీర్ఘమైనటువంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు వీళ్ళిద్దరూ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి
ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి మా పేరెంట్స్ అందరికీ, అదేవిధంగా పిల్లలందరికీ, అదేవిధంగా మీడియా వారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి సహకరించినటువంటి అందరికీ వెస్ట్ గోదావరి డీజీఎం తరపున రామిరెడ్డి అనేటువంటి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మా అమలాపురం, కోనసీమ జిల్లా, అలాగే కాకినాడ జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి 3,500 మందికి పైగా వచ్చి ఇక్కడ మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా నారాయణ విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు చెప్తున్నామండి. వాళ్ళందరూ కూడా మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ఖచ్చితంగా జిల్లాలో కామన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో మా నారాయణ విద్యా సంస్థలో బెస్ట్ అయ్యేటట్టుగా మేము ఆ పేరెంట్స్ నమ్మకాన్ని నిలబెడతామని, అలాగే ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ మా ప్రోగ్రాం విని చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఎవరైతే ఇక్కడ లిమిటెడ్ సీట్స్తోనే స్టార్ట్ చేస్తున్నామో, క్లాస్కి 40 మందే ఉంటారు. హాస్టల్ రూమ్స్ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా ఇస్తున్నాము. రూమ్కి 5 ఉంటారు. డబుల్ వాష్రూమ్స్ కూడా డబుల్ బాత్రూమ్స్ ఇస్తున్నాము. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో, మంచి అకాడమిక్స్తో, మంచి సిబిఎస్ఈ క్యాంపస్ని ఈస్ట్ గోదావరిలో ప్రప్రథమంగా నారాయణ తరపున మేము ఇక్కడ రాజమండ్రిలో మధురపూడిలో స్టార్ట్ చేస్తున్నామండి. దానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.